ఓం శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ 7వ తేదీ సోమవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 7వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి విజయాలు అయితే రానున్నాయండి. ఉత్తమ ఫలితాలు అయితే మీకు గోచరిస్తాయి. అన్ని విధాలుగా కూడా ధనయోగం కూడా ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీరు కోరుకున్న విధంగా మీరు విజయాన్ని సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. ఎటువంటి పరిస్థితులలోనూ కూడా మీ యొక్క మాటలను కానీ మీ పనులను కానీ ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా, అంటే ఇతరులు బాధపడే విధంగా లేకుండా చూసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఏవైతే మీరు కొత్త ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నారో అవి మీ యొక్క వృత్తిపరమైనవి, మీ యొక్క ఆర్థిక నిల్వలను పెంచేవి, వాటిలో ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వాటిలో విజయాన్ని అయితే మీరు పొందుతారు. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి లాభదాయకమైన రోజుగా ఉంటుందండి. ఎంతకాలంగానో పరిష్కారం కానీ కొన్ని సమస్యలు, అవి వ్యక్తిగత పరమైనవైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక పరమైనవైనా అయి ఉండొచ్చు, వృత్తిపరమైనవైనా అయి ఉండొచ్చు. అటువంటి సమస్యలకు కూడా ఒక పరిష్కారం దొరికే అవకాశం అయితే ఉంటుందండి. మీ యొక్క ఆలోచనలు కూడా చక్కగా సృజనాత్మకంగా ఉంటాయి. అన్ని ఆలోచనలు కూడా కొత్తదనంతో, ఏది చేస్తే కొత్త మార్పు వస్తుంది, ఏ విషయాల్లో ముందుకెళ్తే ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతాం అనే కొత్త మార్పుతో చక్కగా మీకు ఆలోచనలు అయితే రావడం జరుగుతుందండి. అత్యధికంగా మీరు అనుకున్న విధంగా మీ లక్ష్యాలను అయితే సాధించగలుగుతారు. ఈరోజు అన్ని విధాలుగా కూడా మీరు అనుకున్నది సాధించి సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతమైన వాతావరణం అయితే కుటుంబంలో ఉంటుందండి. అంతేకాకుండా బంధుమిత్రుల కలయిక మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి మీరు కొంతవరకు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం కానీ, లేదా దైవ కార్యక్రమాలకు హాజరవటం కానీ ఇట్లాంటివి ఏవైనా చేయగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా ప్రశాంతతను అయితే కలుగజేస్తుందండి. గతంలో ఏదైతే చిక్కులు ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. వృత్తిపరంగా అన్ని రకాల వృత్తుల్లో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. గ్రహాల అనుకూలత, దైవ బలంతో మీరు ఈరోజు ఏదైతే మీరు సంకల్పం చేస్తారో, అంటే ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో, ఈరోజు కార్యక్రమాలు ఏవేవైతే ఉన్నాయో మీ దృష్టిలో వాటన్నిటినీ కూడా సక్రమంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అన్నింటా కూడా విజయాన్ని అయితే పొందగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా మనం పరిశీలించినట్లయితే ఆరోగ్య రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా ఆరోగ్యం ఈరోజు మీకు సహకరిస్తుందండి. ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. అన్ని విధాలుగా కూడా మీకు చక్కగా ఈరోజైతే ఉంటుందండి. ధనయోగం కూడా చక్కగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీరు మీ ఆలోచనల మేరకు ప్రతి దాంట్లో చక్కగా ఆలోచించి, అంటే కొత్తదనంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ యొక్క నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయండి. అన్ని విధాలుగా కూడా మీరు ఏ పని చేస్తున్నా అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసించే విధంగా ఉంటుంది. ప్రతి పని కూడా 10 మంది మేలు కోసం చేసే విధంగా ఉంటుందండి. అంటే మీ స్వంత లాభం కంటే అందరికీ ఉపయోగపడే, అంటే ఎవరైతే ఆ పనుల వలన లాభపడతారో, అది కుటుంబ సభ్యులైనా అయి ఉండొచ్చు, వృత్తిపరంగా మీరు పనిచేసే చోట ఇతర వ్యక్తులైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఇతర ఏదైనా నిర్ణయాలకైనా అయి ఉండొచ్చు. ఏది చేసినా అది అందరికీ మేలు పొందే విధంగా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా ఒక స్పష్టమైన ఆలోచన అనేది మీకు ఉంటుంది. ఈ స్పష్టమైన ఆలోచనతోనే మీరు ముందుకు వెళ్తారు. అందువలన మీరు చక్కటి విజయాలను అయితే సాధించగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పోటీ పరీక్షలు కానీ, తరగతి పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం కానీ పరీక్షలు రాస్తున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీకు అనుకూలమైన ఉత్తీర్ణత శాతం రావటం మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని చక్కగా సులువుగా పొందగలుగుతారు. అంతేకాకుండా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు మరింత మేలైతే చేయబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా మీరు ఒక క్రమశిక్షణలో ముందుకు వెళతారు. చక్కగా విజయాలనైతే అందుకోగలుగుతారండి.
ఇక ఏ రాశులు ఉద్యోగస్తులైన వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం ఉన్నప్పటికీ కూడా దానిని ఏ విధంగా కూడా మీరు పట్టించుకోకుండా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా మీరు కూడా పై అధికారుల నుంచి ప్రశంసలు పొందడమే కానీ, మీ ఆలోచనలకు, మీ నిర్ణయాలకు అందరూ శభాష్ అనడమే కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు కోరుకునే విధంగా చక్కటి వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే ఈరోజు లభిస్తుందండి. ఇక నిరుద్యోగులకు కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు కాసింత ప్రయత్నం చేస్తే మీకు అనుకూలమైన ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఏ విషయంగా చూసుకున్నా కూడా మీ పెట్టుబడి చక్కటి రెట్టింపు లాభంతో వెనక్కి వస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం మీరు ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారిని కానీ, ఆయా రంగాల్లో నిపుణులైన వారు ఎవరైతే ఉన్నారో వారిని కానీ సలహాలు సంప్రదింపులు చేసి మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారండి. అది కూడా మీకు మరింత లాభాన్ని అయితే తెచ్చిపెట్టబోతుంది. అన్ని విధాలుగా కూడా ఈరోజు మీకు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక విదేశీ వ్యాపారం చేసేవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింత లాభాల బాటలో ముందుకు వెళ్తుంది. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఎటువంటి అవరోధాలు లేకుండా మీ వ్యాపారాన్ని ఆత్మవిశ్వాసంతో చక్కగా లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు మరింతగా మీ యొక్క స్థానాన్ని అయితే ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు. కోరుకునే విధంగా సంపాదన కూడా ఉంటుంది. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. కాసింత పని భారం అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని పెద్దగా బాధించదు. చక్కగా మీ పనులను మీరు ఎంతో స్ఫూర్తితో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఎవరైతే మీకు ఇష్టమైన వారు ఉన్నారో వారి నుంచి సహాయ సహకారాలను కూడా మీరు పొందగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మానసికంగా సంతోషంగా మీ యొక్క కుటుంబంతో కలిసి మీరు రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన మహిళలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు చక్కగా మీరు పనిచేసే కార్యాలయంలో గౌరవప్రదమైన స్థానంలో మీరు ఉద్యోగాన్ని అయితే చేసుకొని చక్కగా మీరు గౌరవప్రదంగా మీ యొక్క సంపాదనను తీసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపారస్తులైన వాళ్ళకి కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీ వ్యాపారం ముందుకు వెళ్తుంది. కోరుకున్న స్థాయిలో లాభాలను సంపాదించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింత బలపడి చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభించడమే కాకుండా వారితో కలిసి మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. కుటుంబం కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కానీ ఆలోచనలు కానీ కూడా ఈరోజు మీరు ఇరువురు చేయగలుగుతారు. అన్ని విధాలుగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ప్రేమ నుంచి పెళ్లి వ్యవహారానికి వెళ్ళే విధంగా మీరు ఆలోచించుకుంటారు. మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అయితే లభిస్తాయండి. అన్ని విధాలుగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే
రాజకీయ రంగంలో ఉన్నారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఆవేశపూరిత నిర్ణయాలను కానీ, అనాలోచిత నిర్ణయాలను కానీ తీసుకోకుండా మీరు ఉండటం వల్ల మీరు మరింతగా మీ యొక్క స్థానాన్ని పదిలపరుచుకోగలుగుతారు. అందరి మేలు కోసం ఉపయోగపడే విధంగా మీ నిర్ణయాలైతే ఈరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలోనూ కూడా ఇతరులు పెట్టే ప్రలోభాలకు గురి కాకుండా మీరు మీ యొక్క సొంత నిర్ణయాలతో 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు నిర్ణయాలను తీసుకోవటం వలన ఈరోజు మీ యొక్క స్థానాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలి, స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా ఆ రకంగా మీకు ఏదైనా ఒక శుభవార్తలు రావటం కానీ, ఆ విధంగా మీకు ఏదైనా కోర్టు నుంచి తీర్పులు రావటం కానీ, లేదా ఒక మంచి నిర్ణయం మీకు అందడం కానీ, ఇట్లాంటివి ఏదైనా ఒక మంచి శుభ ఫలితాన్ని అయితే మీరు తీసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఒత్తిడికి గురి కాకుండా మీ ఆలోచనలన్నింటినీ కూడా మీరు మీ యొక్క పనులపైన పెట్టి మీరు ముందుకు వెళ్ళడం వలన మీరు చక్కగా లాభాల బాటలో విజయవంతంగా మీ రోజునైతే మీరు పూర్తి చేయగలుగుతారండి. అంతేకాకుండా సంతోషంగా అందరితో కలిసి ఆనందంగా మీ రోజును కూడా గడుపుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఈరోజు మీకు కలిసి వస్తుందండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా ఉండటమే కాకుండా మీరు కోరుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా అమలుపరుచుకోగలుగుతారు. ఇంకా ఈ రాశివారు అనుకూలమైన ఫలితాలను, మెరుగైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు ప్రదక్షిణ వేసి గోమాతకు పసుపు పచ్చని అరటిపళ్ళను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు మీకు అనుకూలమైన శుభ ఫలితాలను, ఇంకా మెరుగైన ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీకు కాలం అయితే కలిసి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఒత్తిడికి గురి కావడం కానీ, ఎలాంటి ఆవేశానికి గురి కావటం కానీ ఇట్లాంటివి లేకుండా మీరు చక్కగా రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడుతుందండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.